జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ శివ, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో 40 మంది పంచాయతీ సిబ్బందికి నూతన సంవత్సరం సంక్రాంతిని పురస్కరించుకుని కూటమి నాయకులు జీను మణిబాబు, ఎస్పీ అప్పలరాజు నూతన వస్త్రాలు, నగదు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంకి రాంబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి హాజరై పంచాయతీ సిబ్బంది అందరికీ నూతన వస్త్రాలు ఒక్కొక్కరికి 600 రూపాయలు చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మణిబాబు, అప్పలరాజు మాట్లాడుతూ దేశ ప్రగతికి పంచాయతీలే పట్టుకొమ్మలని భావించి కూటమి ప్రభుత్వం పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తుందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని, జగ్గంపేట గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి పదంలో నడిచే విధంగా జగ్గంపేటలో నాయకులందరూ కృషి చేస్తున్నారని, నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా జగ్గంపేట గ్రామ పంచాయతీ నూతన వస్త్రాలు, నగదు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మూర్తి, పాండ్రంకి రాంబాబు, బండారు రాజా, రాయి సాయి, పీలా మహేష్, నలమాటి ఆనంద్, బైబోగుల కొండబాబు యాదవ్, సాంభక్తుల చంద్రశేఖర్, కోడూరి రమేష్, బండారు నాని, ముక్కాపాలు బాబు, చెలికాని హరిగోపాల్, మొరుకుర్తి రాజు, వాకారెడ్డి, జగ్గంపేట గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. రోజున ఈ కొత్త సంవత్సరం పూట సంక్రాంతికి జ్యోతుల నెహ్రూ గారు, మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో, అలాగే ఇక్కడ సీనియర్ నాయకులు అప్పలరాజు గారు, మూర్తి గారు, రాంబాబు గారు, అలాగే తదితర నాయకులందరూ కలిసి ఈ రోజున పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. ప్రతి పండగకి కూడా ఈ రకంగా ఇవ్వడం ఇక్కడ రివాజు. అదేవిధంగా ఈ రోజున అందరూ నాయకులందరూ కలిసి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక్కొక్కరికి 600 రూపాయల డబ్బులు కూడా ఇచ్చాము. ఇదంతా సంతోషంగా, ఇదంతా కూడా మన కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకి నెహ్రూ గారు ఎన్నో నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా చాలా మజాగా చాలా తీసుకుంటాం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో, మరి జిల్లాలోనే రాష్ట్రంలోనే కాదు వైఎస్ఆర్ పాలనలో మరి పంచాయతీలని నీరు గార్చేయటం, అసలు మహాత్మా గాంధీకి అన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని దొంగలో దొక్కినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరలా తెలుగుదేశం ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, నెహ్రూ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవటం, మరి అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి జీతాలు పెంచాలి, ప్రతి మన చేసేటువంటి కార్మికులందరికీ కూడా బట్టలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, అవసరమైతే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మరి మనం ముందు చూపులో ముందుకెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మరి పేదల సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం మరి అనేక రకాలుగా మరి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మండల పార్టీ అధ్యక్షుడిగా మరి పంచాయతీ మరి దీని మంచి చెట్లు చూస్తున్నటువంటి సోదరుడు మణిబాబు గారు, అలాగే ఇంకా ఉన్నటువంటి సోదరులు మూర్తి గారు, అలాగే అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఆయన గ్రాంట్ తేవటం, వీళ్ళందరూ కష్టపడి పనిచేయటం జరుగుతూ ఉంది. మరి వైఎస్ఆర్ వాళ్ళు అంటూ ఉన్నారు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా తెల్లవారేటప్పటికి రోడ్లు పడిపోలేదు, ట్రైన్ పడిపోలేదు అని చెప్పి. నిన్ననే మొన్ననే ఎవరో మరి మాజీ ఎంపీ గారు, మరి ఎమ్మెల్యే గారు మరి అక్కడ తాలూరులో మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నాళ్ళైనా ఇక్కడ రోడ్ లేదా అని. మరి ఆ ఏరవరంలోనే ఆ ఇంటి పక్కనే రోడ్ లేదని చెప్పి ఆయన తెలుసుకోలేదు. పక్కనే నిన్నటిదాకా అనిపించినటువంటి వ్యక్తి అక్కడేమో ఆనందంగా ఇంటూ ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి రాబోయే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలుపు కావటం ఖాయం. మరి వైఎస్ఆర్ మరి కూలిపోవటం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మరి రాష్ట్రాన్ని ఏ రకంగా పరిగెట్టిస్తూ ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి ఈ రోజున అలాగే మన జ్యోతుల నెహ్రూ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి, మన యువ నాయకుడు మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు ఇద్దరు కూడా దృష్టి పెట్టి
మరి జగ్గంపేట గ్రామాన్ని దత్తత చేసుకొని జగ్గంపేట గ్రామంలో అన్ని అభివృద్ధుల్ని అందించి ప్రజలకు ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చి రాబోయే 3 సంవత్సరాల్లోని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. కుటుంబాలందరూ మరి సంతోషంగా ఉండేలా తీసుకెళ్తామని చెప్పి మరి నెహ్రూ గారు, నవీన్ గారు మాట్లాడడం జరిగింది. మణిబాబు గారు అదే ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మేమందరం ఆయన వెంటుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.